కాదా నీ నామ ధ్యానం మరపురానిది నీ ప్రేమ మధురం. మేలు చేయుచు నన్ను నడుపు వైనం క్షేమముగా నా ఈ లోక పయనం. స్తోత్ర గీతముగా పాడనా, స్తోత్ర గీతముగా పాడనా. నిజమైన అనురాగం చూపావయ్యా, నిజమైన అనుబంధం నీదేనయ్యా. నిజమైన అనురాగం చూపావయ్యా, నిజమైన అనుబంధం నీదేనయ్యా. స్తుతుల సింహాసనం నీ కొరకేగా, ఆసీనుడవై నన్ను పాలించవా. స్తుతుల సింహాసనం నీ కొరకేగా, ఆసీనుడవై నన్ను పాలించవా. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా. అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను. నే అలయక నడిపించెను. నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన. నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధుడా. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా నీకే ఆరాధన. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా నీకే ఆరాధన. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా నీకే ఆరాధన. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా నీకే ఆరాధన. అందరూ పడదాం. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా నీకే ఆరాధన. స్తుతి పాత్రుడా పరమానందమే నీలో నా యేసయ్యా. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా నీకే ఆరాధన. ఆనందమే పరమానందమే నీలో నా యేసయ్యా. అవునయ్యా, నీలోనే మా ఆనందం, నీలోనే మా సంతోషం. నీవే స్తుతికి పాత్రుడవు, నీవే స్తోత్రార్హుడవు. కీర్తనకారుడు అందుకే నా కీర్తనీయుడైనటువంటి యెహోవాకు నేను మొరపెట్టెదను. కారణం ఆయన నా బలం, కారణం బలిష్ఠుల చేతిలో నుంచి నన్ను తప్పించినవాడు, విడిపించినవాడు, సంరక్షించినవాడు. అవును ప్రియులరా, ఈరోజు వరకు మనం సజీవులముగా ఉన్నాము అనంటే, క్షేమముగా ఉన్నాము అనంటే, బలిష్ఠుల చేతిలో చిక్కకోకుండా ఈ రోజు వరకు మన బ్రతుకు యానం కొనసాగుతూ ఉంది అనంటే కేవలము దేవుని యొక్క మహాకృప. దానంతటి కొరకై మనమందరం ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రం తెలియజేసుకుందాం.
దగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రం తెలియజేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు స్తోత్రము నాయన, మీకు స్తోత్రము నాయన. స్తోత్రం ప్రభువా, స్తోత్ర. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్ఠ నామానికి మరోసారి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుచున్నాను. ఇంతవరకు పాడి మీ నామాన్ని స్తుతించడానికి, సాక్ష్యముతో మీ నామాన్ని మహిమపరచడానికి దేవా 18వ కీర్తనను మేము చదువుకొని, కీర్తనాకారుడు ఎలాగున మిమ్మలను ప్రేమించి మీ ద్వారా గొప్ప కార్యాలు అనుభవించగలిగాడో, పలుమార్లు తనను వెంటాడినటువంటి శత్రువుల చేతుల నుండి తప్పింపబడ్డాడో, దాని అంతటి కొరకైన కృతజ్ఞతతో మిమ్మల్ని ఆరాధించినటువంటి అతని హావభావాలు మేము జ్ఞాపకం చేసుకుంటూ, దేవా ఈ మధ్యాహ్నపు వేళ మేమంతా కూడా మిమ్మల్ని ఆరాధించుటకు కృప చూపించారు. మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభువా. నీ పిల్లలముగా మేమందరము చేసినటువంటి ఈ కొద్ది స్తుతి ఆరాధనను మీరు ఆస్వాదించండి. మీ వాక్యపు ఆశీర్వాదములతో నన్ను మమ్మల్ని అందరినీ బలపరచండి, తృప్తిపరచండి. మీ మందిరములోని మేలుతో ప్రభువా ప్రతి వారిని ప్రభువా మీరు సంతోషింపచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తీసుకుని వచ్చిన మా ఆత్మీయ పిల్లలందరిని బట్టి మీకు స్తోత్రాలు. ఇంకా రావాల్సిన వారు ఉన్నారు, మీ చిత్తమైతే వారిని కూడా మీరు నడిపించండి. ఈ మా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నాయన తండ్రిని బిడలైన ప్రతి వారిని కూడా మీరు దీవించండి. ఈనాటి ఆరాధన ఆశీర్వాదాలతో మమ్మల్ని అందరినీ మీరే తృప్తిపరచి మహిమ ఘనత ప్రభావాలన్నీ పొందుకుంటారని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ స్తుతి ఆరాధన మీకు సమర్పించి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్ర. దయచేసి అందరూ కూర్చుందాం ప్రియులరా, అందరం కూర్చుందాం. ఈ సమయంలో దేవుని దాసురాలు పాస్టర్ గారు దేవుని యొక్క మాటలు మనతో పంచుకుంటారు. మనమందరం శ్రద్ధాశక్తులు కలిగి దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ప్రభు సన్నిధిలో మనం ముందుకు కొనసాగుదాం. ఈ సమయాన్ని పాస్టర్ గారికి నేను అప్పగిస్తున్నాను. వారు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని మనతో పంచుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్ర. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలండి. వందనాలు. మంచిది. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉన్న వారందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లించుకుందామా? హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నా. చెప్పనా? మీరందరూ చాలా బాగున్నారు, చాలా బాగున్నారు. ఇంకా నావలే ఉంటే ఇంకా బాగుండేదేమో. అంటే నాకులాగా రంగు, నాకులాగా ఎత్తు అలా కాదు. అంటే నేను ఏ వస్త్రాలు వేసుకున్నానో అవే వేసుకుంటే ఇంకా బాగుండేవాళ్ళేమో. బాగున్నారు ఇప్పుడు కూడా. ఎందుకు చెప్పాను అంటే బాగున్నారు అని. మనం అందరం ఎవరి పోలిక? దేవుని పోలిక. మనం అందరము దేవుని పోలిక. ఆయన చేత సృజించబడిన వారం మనం. ఎందుకు? మన మూల పురుషుడైన ఆదామును చూసుకుంటే పరలోకములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది ఏంటంటే మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేద్దాం అని ఎలాగున అనుకున్నారో వెంటనే భూమి మీదకి వచ్చి తన పోలిక చొప్పున, మీరందరూ వినాలి, తన పోలిక చొప్పున. ఎవరి పోలిక చొప్పున? ఎవరి పోలిక చొప్పున? దేవుని పోలిక చొప్పున. దేవుని పోలిక చొప్పున చేసి ఒక మనుషుని, ఒక ఆకారాన్ని, ఆయన పోలిక ఎలా ఉన్నాడో
ఎలాగో 2 కళ్ళు, ముక్కు, నోరు, ఇవన్నీ 2 చేతులు ఎలా కలిగి ఉన్నాడో అదే సేమ్ అదే పోలిక చొప్పున నేలమట్టిని తీసి తన ఆకారంలో ఒక బొమ్మను చేసి నాసికా రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. తను ఊదితే నోట్లో పెట్టుకొని ఊదాడు, ముక్కుకు ఊదినట్టున్నాడు. ఆక్సిజన్ ఊదగానే నరుడు జీవాత్మ ఆయను అని వ్రాయబడి ఉంది. అయితే ఈ రోజున మీ ముందు నేను ఎందుకు చెప్పాను అంటే, నా వలే ఉండటం అంటే ఒక ప్రత్యేకింపబడిన రోజు కాబట్టి ఇది ఎంత శ్రేష్టమైన రోజు అంటే ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా, రోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. కానీ ఒక ప్రత్యేకంగా ఆయన శరీరమును తిని ఆయన రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు, వానిని అంత్య దినమున లేపుతానన్నాడు. కాబట్టి ఆ అద్భుతమైన ఆ శరీరమును లేపబడే పదార్థాన్ని మనం తింటున్నాం కాబట్టి, ఆ అద్భుతమైన ఆ శరీరాన్ని మనం తింటున్నాం కాబట్టి ప్రతి వారంలో కాకుండా, అంటే ప్రతి వారం వారి సంఘాల్లో చాలామంది చేస్తారు, తప్పు కాదు. ఇలాంటి సిద్ధపాటి కనుక ఉంటే ప్రతి వారం కూడా చేసుకోవచ్చు. దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయమన్నాడు. కాబట్టి ఆయనను బాగా జ్ఞాపకం చేసుకుంటాం. నోటితో జ్ఞాపకం చేసుకోవడం కంటే మన మనసులో మనం తింటున్నాం చూసారా, లోపలికి కూడా భుజిస్తున్నాం చూసారా, అది జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఒక ప్రత్యేకమైన రీతిలో కనబడితే బాగుంటుంది అనే ఒక ఉద్దేశం తప్ప మరొకటి కాదు. పౌలు గారు చాలాసార్లు చెప్తారుగా, ఇది హితోపదేశమే కానీ ఆజ్ఞ కాదు. కాబట్టి ఈ రోజున మన బైబిల్ గ్రంథాలందరూ తెరచి ముందుంచుకుంటే రోమా పత్రిక 8వ అధ్యాయము 5వ వచనంలో మీకు 2 క్వశ్చన్ మార్కులు ఇవ్వబడ్డాయి. అక్కడ ఒక 5వ వచనంలో ఏమున్నదంటే శరీరానుసారులు ఆత్మానుసారులు అని వ్రాయబడి ఉంది. శరీరానుసారులు ఎవరు, ఆత్మానుసారులు ఎవరు, అది మనం బాగా తెలుసుకోవాలి. మనమందరము శరీరానుసారులము ఆత్మానుసారులము. శరీరం కలిగి ఉన్నాం కాబట్టి శరీరం ఉంది మనకు, కానీ అదే ప్లేస్లో మనము ఆత్మానుసారులం అని గ్రహించుకోవాలి. అంటే మన దగ్గర ఏ గుణ లక్షణాలు ఉన్నాయో, మనం ఏ కార్యాలైతే చేస్తున్నామో, వేటిని చేయడానికి పూనుకుంటున్నామో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. పౌలు గారు అదే అన్నారు కదా, ఇదిగో నా శరీరం తిని నా రక్తం త్రాగేటప్పుడు మనల్ని మనమే విమర్శ చేసుకోవాలి కదా, మనమే విమర్శ చేసుకోవాలి. విమర్శ చేసుకోకపోతే రేపొద్దున తీర్పు పొందాల్సి వచ్చింది. కాబట్టి ఆ తీర్పులోనికి పోకుండా ఉండాలి అంటే మనల్ని మనమే మరొకసారి విమర్శ చేసుకోవడం చాలా మంచిదా కాదా? మంచిదనే వారందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రేపు తీర్పు పొందకుండా ఉండడానికి కోసం మనల్ని మనమే విమర్శ చేసుకోవాలి. మంచిది. ఆ 5వ వచనాన్ని ఒకసారి మనం అందరం కలిసి చదువుకుందామా? శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవము, సమాధానమునై ఉన్నది. చాలు. ఆ రోమా పత్రిక అది మనం అలా పెట్టుకుందాం. రోమా పత్రికను అలా పెట్టుకొని మనం ఎవరు అంట, ఆత్మానుసారులమా శరీరానుసారులమా అని 2 ప్రశ్నార్థకమైన మాటలతో మీ ముందు కొద్దిసేపు నిలబడాలని దేవుడు ప్రేరేపిస్తే మీ ముందు నిలబడ్డాను. అయితే మనమందరము మొదట శరీరానుసారులము. మీరు అందరూ బాగున్నారని చెప్పాను చూసారా? ఎవరి పోలికని చెప్పాను?
దేవుని పోలిక, దేవుని పోలిక, దేవుని చేత చేయబడిన మనుషులు మనం. ఆయన చేతితో చేశాడు. కాబట్టి మనుషులు శరీరం సారముగా మనం ఉన్నాం. శరీర సంబంధమైన మనుషులు. మీకు బాగా తెలియాలంటే కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము చూడండి. 15వ అధ్యాయము 45వ వచనాన్ని చూడండి. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని చదువమ్మా. జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. 46 కూడా చదువమ్మా. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదే మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది. 47 కూడా చదివితే బాగా అర్థమవుతుంది మనకి. మొదటి మనుషుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. ఎవరట? మొదటి మనుషుడు ఎవరు? భూ సంబంధి. ఏం చేశారు? భూ సంబంధి ఆదాముని ఏం చేశారు? దేవుడు ఏం చేశాడు? ఆదాముని నా పోలిక చొప్పున నా స్వరూపములో, మన పోలిక చొప్పున మన స్వరూపములో ఒక మనుషుని చేద్దాం, నరులను చేయుదుము అంటే మొదట వచ్చింది ఆదామే. కానీ ఆ తర్వాత తనలో నుండి చాలామంది, నువ్వు నేను ఇప్పటి వరకు భూజనం వస్తూనే ఉన్నాం. దేవుడు అభివృద్ధి చేశాడు. కాబట్టి మనం చెప్పుకునే ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటయ్యా అంటే, ఆదాము ప్రకృతి సంబంధి, శరీరధారి. అర్థమైందా? ఏమండి, ఇప్పుడు శరీరానుసారులు మనం అందరం శరీరంతో ఉన్నాం కాబట్టి కంపల్సరిగా శరీరానుసారులమే. అవునా? శరీరం ఉందిగా మనందరికీ. ఏమండి, గిచ్చుకోండి. ఎవరి కాళ్ళు కొంచెం అట్లా ప్రెస్ చేసుకుంటే ఏమనుకుంటారు మీరు? శరీరధారులమే. అర్థమవుతుందిగా? శరీరధారులము. ఒక్కవేళ అర్థం కాకపోతే వెళ్ళి వెనకాల కూర్చొని మొహం గడుపుకుంటే బాగుంటుంది. కాబట్టి ఒక మాట చెప్పాలనుకున్నా నేను, శరీరానుసారులం మనం, శరీరానుసారులము. ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వరకు అందరూ ఇప్పటి వరకు కూడా ఆదాము మన అందరికీ తండ్రి. అదే ఇప్పుడు మా తండ్రి అనుకోండి, మీరందరూ మీ తండ్రి, ఆ తర్వాత వాళ్ళ తండ్రి అందరి వెనకాలకి వెళ్తే చివరికి ఆది మానవుడు ఎవరయ్యా అంటే ఆదాము ఒక్కడే. అయితే ఆ శరీరము ఎలాంటిది? ప్రకృతి సంబంధమైనది. జీవించాడు ఆయన. ఏదేను నుండి బయటికి త్రోయబడక ముందు ఎన్నో సంవత్సరాలు బ్రతికాడు. ఏదేనలో బయటకు త్రోయబడక ముందు ఎన్ని కోట్ల సంవత్సరాలు బ్రతికాడు, ఎన్నో సంవత్సరాలు బ్రతికాడు. తర్వాత ఏదేను నుండి బయటకు త్రోసివేయబడి బయటకు వచ్చిన తర్వాత ఆదాము మొదలుకొని ఎన్ని సంవత్సరాలు బ్రతికారో వాళ్ళ ఆయుష్ దినాలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. కాబట్టి రోజు రోజుకి శరీర ఆయుష్ తగ్గిపోతుందా కదా? దావీదు దగ్గరికి వచ్చేపాటికి 70-80 సంవత్సరాలయ్యా. అధిక బలం ఉంటే ఆయాసము దుఃఖమే. 70-80కే ఆయాసం దుఃఖం నాయన. కాబట్టి మాకు శ్రేయస్కరమైన ఆశీర్వాదకరమైన ఆరోగ్యం ఏదో అంతవరకే ఉంచునాయన అని దావీదు ప్రార్థించాడు. మనం కూడా అలాగే ప్రార్థించుకుంటున్నాం, చేసుకోవడం కూడా మంచిది. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం అందరము మొదట శరీరానుసారులం, శరీరంతో ఉన్నాం, మంచిదే. కానీ అదే భ్రమలో మనం మిగిలిపోతున్నామా, లేకుంటే ఆత్మానుసారులము, ఆత్మ అనేది మనలో ఉందా? శరీరం ఏమవుతుంది? ఒక 70-80 సంవత్సరాలు బ్రతికి చచ్చిపోతుంది.
చచ్చిపోతుంది. చచ్చిపోతున్నారు అంటే ఏంటి? చచ్చిపోయింది. చచ్చింది ఏంటి? శరీరం. పోయిందేంటి? ఆత్మ. ఆ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? దేవుని దగ్గర నుంచి వచ్చింది. తాను దయచేసి ఇచ్చిన ఈ ఆత్మ అది చనిపోవడానికి లేదు. అయితే నరకము లేకుంటే ఆయన దయచేశాడు ఆయనతో ఉండడానికి, సదాకాలము ఆయన ఉండే స్థలంలో ఉంటుంది. అటువంటి మంచి ధన్యతను దేవుడు అనుగ్రహించాడు. అయితే మనుషుడు, ఆదాము జీవించు ప్రాణి, మన అందరికీ జీవించు ప్రాణి, కొంతకాలం ఉండి చనిపోతాడు. కానీ తనలో ఉన్న ఆత్మ దేవుడు దయచేసి ఇచ్చింది కాబట్టి అది కూడా సదాకాలము దేవునితో ఉండాలని ప్రభు అయిన యేసు మన కోసం 2000 సంవత్సరాల క్రితం దిగి వచ్చాడు. 2000 సంవత్సరాల క్రితం దిగి వచ్చాడు. దిగి వచ్చి ఏం చేశాడు? 2000 సంవత్సరాల క్రితం దిగి వచ్చి ఏం చేశాడంటే, నేనే మీకు మాదిరయ్యా, నా బోధన ప్రకారం నడవండి, నేను ఏం చెప్తున్నానో దాని ప్రకారం నడవండి, నేను చెప్పు ఉపదేశాలు పాటించండి, నేను ఏ మార్గంలో నడుస్తున్నానో, నేను ఎలాగో ఉంటున్నానో, నేను పవిత్రమైన ప్రవర్తన కలిగి ప్రతి విధమైన శోధనలను జయించి నేను అందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నానయ్యా అని ఎలాగూ చెప్పాడో అలాగే మనలందరినీ కూడా ఆ మార్గంలో నడిపించడానికి 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు సిలువ వేయబడి పాప పరిహారార్థం, ప్రజలందరి పాప పరిహారార్థం కోసం, మనం అందరినీ ఆత్మ జీవింపజేయడం కోసం సిలువలో ప్రాణత్యాగం చేశాడు. మన అందరి ఆత్మ బ్రతికించబడడానికి. ఎందుకంటే ఆదాము జీవించే ప్రాణి, కానీ యేసు అయితే జీవింపచేసే ఆత్మ. 45వ వచనాన్ని ఒకసారి చదవండి. ఇందు విషయమై ఆదాము మొదటి మనుషుడు, జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ. మొదట వచ్చినది ప్రకృతి సంబంధమైన దేహమే. ఏమండి, మనం అందరము భూమి మీదకి వచ్చినది ప్రకృతి సంబంధమైన దేహముతోనే వచ్చాం. ప్రకృతి సంబంధముగానే బ్రతుకుతున్నాం. కానీ యేసులో, ఆయన రక్తముతో మనం ఎప్పుడైతే కడగబడ్డామో, పవిత్రులుగా తీర్చబడ్డామో అని ఎప్పుడైతే విశ్వాసం ఉంచామో, అప్పటి నుండి మనము ఆత్మ సంబంధులమైన మనము ఎలాగూ ఆత్మ సంబంధులమయ్యాం? ఆయన రక్తము చేత కడగబడ్డాం కదా. ఆదాము మనకు తీసుకొచ్చింది ఏంటయ్యా అంటే పాపం. ఆదాము మన మీదకి తీసుకొని వచ్చింది పాపం. కానీ ఆత్మ అయ్యున్న యేసు మనకు జీవింపచేసే ఆత్మను తీసుకొని వచ్చాడు. సదాకాలము ఆయనతో కూడా ఉండే జీవింపచేసే ఆత్మ. ఆయన జీవిస్తూ, ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన సదాకాలము తండ్రితో కూడా ఉండి మనల్ని కూడా ఆత్మతో జీవింపచేస్తూ సదాకాలము ఆయనతో కూడా ఉండడానికి, తీసుకొని పోవడానికి ఇప్పుడు మన మధ్యకు రాబోతున్నాడు. అయితే మనం ఎలా ఉంటే ఆత్మ సంబంధులము, ఎలా ఉంటే ఆయన వచ్చి ఆయన తీసుకొని పోతాడు అనేది మనం ఒకసారి గుర్తుంచుకోవాలి. మనం మన పితరులు ఏం చేశారో ఒకసారి, అదే కొరింథీ పత్రిక 10వ అధ్యాయము ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము మొదటి నుండి మనము కొన్ని వచనాలు.
సహోదరులారా, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకిష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి. వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరును మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరును ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరును ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికిష్టులుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరించబడిరి. చదవమ్మా. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఇక్కడ మీరు బాగా చదివారా? ఇది ఎప్పటి చరిత్ర అంటే, మన ఇశ్రాయేలీలు అరణ్యములో ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం జరిగింది వాళ్ళలో. వారందరంట నడిచి వచ్చేటప్పుడు వాళ్ళకి ఎన్ని లక్షల మంది అండి? 6 లక్షల మంది కాల్బలము యుద్ధ వీరులు, ఇంకా మిగిలిన జనం అందరూ ఒక 20 లక్షల మంది అనుకుందాం. 20 లక్షల మంది నడుచుకుంటూ వస్తూ ఉంటే మనకందరికీ బాగా తెలుసు. చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు. వారికి సముద్రం అడ్డం వచ్చింది, ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. ఎర్ర సముద్రం అడ్డం రాగానే వారు చాలా భయపడిపోయారు, విసుక్కున్నారు, మోషే మీద సణిగారు. అయినా దేవుడు ఏం చేశాడు అంటే వాళ్ళని, ఇదిగో మీరు ఊరక నిలిచి చూడండి, మీరు ఎందుకు భయపడుతున్నారు, ఊరకనే బాధపడుతున్నారు ఎందుకు, మరలా ఐగుప్తుని ఎందుకు వెళ్ళగోరుతున్నారు, మీకు వచ్చిన భయం ఏం అవసరంలా, మీరు తిరిగి వెళ్ళనవసరంలా. కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే దేవుడు చేసే అద్భుతాన్ని మీరు ఊరక నిలిచి చూడండి అన్నాడు. అంటే ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు? తూర్పు గాలిని విసిరింపజేసి సముద్రమును 2 పాయలుగా చేస్తే ఆరిన నేలను నడిచిపోయారు. కనీసం ఇంత బురద కూడా అంటుకోవాలి, ఆరిన నేలను నడుచుకుంటూ పోయారు, దాటిపోయారు. అక్కడ వాళ్ళు దేవుడు, ఇక్కడ పేతురు గారితో పౌలు గారు అంటున్నారు, ఇదిగో వాళ్ళందరూ ఆ సముద్రములోనే బాప్తిసం పొందేశారు. బాప్తిస్మానికి సంబంధమైన సాదృశ్యమైన ఎర్ర సముద్రం పాయలైంది. ఇటు నీరు అటు నీరు, వింటున్నారా? ఇటు నీరు అటు నీరు, మధ్యలో ఇశ్రాయేలీయులందరూ ఆరిన నేలను నడుచుకుంటూ పోయారు. కాబట్టి అటు నీరు ఇటు నీరు వీళ్ళని బాప్తిస్మం అయిపోయింది. ఇశ్రాయేలీయులకు బాప్తిస్మం అయిపోయింది. ఆ తర్వాత వీళ్ళు అందరూ అన్ని లక్షల మంది కలిపి ఒకే ఆహారాన్ని తిన్నారు. ఏం ఆహారాన్ని తిన్నారు? మన్నా. దేవదూతలు తినే ఆహారము తిన్నారు. అందరూ కలిసి, ఇవాళ మీ ఇంట్లో కాకరకాయ, మా ఇంట్లో దొండకాయ అవి అనడానికి లేదు. ఇక మీ ఇంట్లో ఆలుగడ్డల, మా ఇంట్లో చేమగడ్డల అనడానికి లేదు. అందరూ కలిసి ఒకే రకమైన ఆహారాన్ని తిన్నారు. మన్నా దేవుడు అనుగ్రహించాడు వాళ్ళకి. ఒకేసారి నీళ్ళల్లో బాప్తిస్మం ఇచ్చాడు. మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఒకేసారి బాప్తిస్మం ఇచ్చాడు, ఒకే రకమైన ఆహారం, ఒకే ఆహారాన్ని అందరూ తిన్నారా? అంతేకాదు, ఒక చోటుకు వచ్చేపాటికి వాళ్ళకి నీళ్లు లేవు. నీళ్లు లేకపోయేసరికి
విసుక్కుంటున్నారు మోషే మీద, సణుక్కుంటున్నారు, రాళ్ళు ఎత్తారు చంపడానికి. మాకు ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ దాకా తీసుకొచ్చావా, ఏమనుకుంటున్నారు అన్నట్టుగా రాళ్ళెత్తి మీద వేయడానికి సిద్ధపడుతూ ఉంటే మోషేకు కోపం వచ్చింది. కోపం వచ్చి దేవుని దగ్గరికి వెళ్తే ఆయన చూపిమంటే ఈయన వీళ్ళు చేసిన ఏమండి ఒకే ఒక బండ. మీరు అందరూ బాగా అర్థం చేసుకోవాలి. ఒక్కసారి సముద్రము పాయలైతే అందరూ బాప్తిస్మం పొందారు. ఒకేసారి ఒకే ఆహారం మన్నా పైనుంచి దేవదూతల ఆహారం పెడితే తిన్నారు. నీళ్లు లేకపోతే ఒకే బండ దాన్ని కొట్టగానే ఎవరికి కావలసిన నీళ్ళు అందరికీ నీక నాక లక్షల మంది తాగేశారు. అంతేకాదు వారికి కలిగిన సంపద, పశు సంపద కూడా తాగి తృప్తి పొందారు. ఒకే బండలోనిది తాగారు. త్రాగిన తర్వాత అన్నీ చేసిన తర్వాత ఆ బండ క్రీస్తే. దేవుడు ఇన్ని అద్భుతాలు చేసిన తర్వాత ఇది ఎవరి వలన సాధ్యం? ఎలాగూ సాధ్యం? దేవుడు ఇంతగా ఆశీర్వాదం ఇచ్చి, ఇంత ఆయురారోగ్యాలు ఇచ్చి, ఇన్ని అద్భుతాలు చేసి నడిపించుకొని అక్కడ ఐగుప్తు నుంచి నడిపించుకొని రావటమే 10 అద్భుతాల మధ్యలో నడిపించుకొని వచ్చాడు. మరి ఇన్ని చేసిన తర్వాత అయితే 6వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. ఒకసారి చదవండి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఏం ఆశించారు? 7వ వచనం చదవండి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి. ఇన్ని చేసిన తర్వాత కూడా, అర్థమైందా? ఇన్ని చేసిన తర్వాత బాప్తిస్మం పొందారు, దేవదూతల ఆహారము తింటున్నారు. వింటున్నారా? దేవదూతల ఆహారము తింటున్నారు, ఒకే బండలోనిది త్రాగుచున్నారు. తర్వాత కూడా వీళ్ళు ఏం చేయటం మొదలు పెట్టారు అంటే, జనులు తినడానికి త్రాగడానికి కూర్చుండి ఆడటానికి మొదలు పెట్టారు. అవి వారికి దుష్టాంతం. ఇవి జరిగిన తర్వాత ఎంతమంది కానాను వెళ్ళారు? అక్కడ నుండి బయలుదేరిన వారు 6 లక్షల మంది. ఎంతమంది కానాను బయలుదేరారు? అందరికీ ఆ ఎర్ర సముద్రములో నడవలేదా? అందరూ ఆ బాప్తిస్మాన్ని పొందుకున్నారు కదా. అందరూ 6 లక్షల మంది కూడా బాప్తిస్మాన్ని పొందుకున్నారుగా. ఒకే బండలోనిది త్రాగారుగా, ఒకే రకమైన ఆహారాన్ని భుజించారుగా. వినాలి, భుజించిన తర్వాత కూడా వీళ్ళు ఇవి చేస్తూ కూడా కానాను చేరలేకపోయారు. ఎందుకు? వీళ్ళు చేసిన తప్పులకి, పొరపాట్లకి. ఏవేవో ఆశించారంట వాళ్ళు. ఏవేవో ఆశించారు? సినాయి పర్వతం మీదకి వెళ్ళాడు మోషే సినాయి పర్వతంకి వెళ్ళిన తర్వాత 10 ఆజ్ఞలు రాసి 40 దినాలు 10 ఆజ్ఞలు దేవుడు మాట్లాడే మాటలన్నీ వ్రాసి ఇస్తూ ఉంటే వీళ్ళు అప్పుడు దాకా ఓర్పు పట్టలేకపోయారు. ఇన్ని అద్భుతాలు చేసిన తర్వాత కూడా ఓర్పు పట్టలేక, మోషే ఏమాయనో, దేవుడు ఏమాయనో, మాకు కావాల్సింది ఒక దూడని చేయవయ్యా, ఒక దేవుడు చేయి, మేము దాని మీద కూర్చొని. అప్పుడు దాకా మన్నాను తిన్నారు. ఏమండి, మన్నాను తిన్న మనుషులేనండి వీళ్ళు. మన్నాను తింటూ కూడా విగ్రహార్పితమైనది తింటున్నారు.
మన్నాను తిన్నారు వీళ్ళు. దేవదూతల ఆహారమును తింటూ కూడా దూడను చేసుకొని దూడ ముందు తినడం మొదలుపెట్టారు, త్రాగడం మొదలుపెట్టారు, ఆడడం మొదలుపెట్టారు, డ్యాన్సులు మొదలుపెట్టారు. తిన్నదేంటి? ముందు తిన్నదేంటి? దేవదూతల ఆహారం, మన్నా. అయితే దేవుడు సహించకుండగా దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇదిగో మోషే, నువ్వు ఆగు. వారి సణుగులను బట్టి, వారు ఆశించిన దాన్ని బట్టి నేను వారిని సంహరిస్తాను. ఒక మాట వ్రాయబడి ఉంది, వారు అరణ్యములో ఆకులు రాలినట్లుగా రాలిపోయారు. ఏం చేస్తూ? మీరు ఇది గుర్తుంచుకోవాలి. బాప్తిస్మాన్ని పొందారుగా. మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందేనాళ్ళు. ఏంటి? ఒకే మేఘం క్రింద నడిచారు వీళ్ళందరూ. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్ని స్తంభముగా ఉండి నడిపించారు, చూసారా? మరి ఒకే దాంట్లో నడుస్తూ కూడా ఒకే మన్నాని తింటూ కూడా ఇంకా వీడు చేసింది ఏంటంటే దూడను చేసుకొని దూడ ముందు చేసుకోవడం, దూడ ముందు వండిని వార్చిని అన్ని చక్కగా తింటున్నారు. తిని ఇష్టానుసారంగా పాపమందు ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు శరీరానుసారులు అయిపోయారు. ఆత్మానుసారమైన మన్నా తిన్నారు, మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందారు, ఆత్మ సంబంధమైన ఒకే బండ, క్రీస్తు అనే బండలోనిది త్రాగారు. ఆ తదుపరి చేసిన పని ఏంటయ్యా అంటే దూడను చేసుకొని కూడా తినడం మొదలుపెట్టారు, త్రాగడం మొదలుపెట్టారు, గంతులేయడం మొదలుపెట్టారు. దేవుడు చూసి ఊరుకోకుండా వీళ్ళందరినీ సంహరించేశారు. వారి బుద్ధులను బట్టే సంహరించబడ్డారు వాళ్ళందరూ. కాబట్టి నేను ఈరోజు చెప్పేది ఏంటయ్యా అంటే మనము వినాలి. వాళ్ళు జీవించే ప్రాణి ఆదాం. ఇప్పుడు మనమెవరో? జీవింపచేసే ఆదాము క్రీస్తు యేసులో మనం ఉన్నామా? ఏమండి? ఆత్మీయ బిడ్డలం. మనకున్న పేరు చెప్పాలి. ఆత్మీయ బిడ్డలం, విశ్వాసులం. దేవుడు మనకు రక్తాన్ని చిందించి మనకు ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఇచ్చి ఆయన రక్తములో కడుగుకొని పవిత్రులుగా చేసి ఆయన రాజ్యానికి తీసుకొని వెళ్ళే వధువు సంఘం. ఎవరో మనం? వధువు సంఘం. ఆయన్నే వరుడు, మనము వధువు సంఘం. ఎవరైనా ఆత్మ. ఎవరో? యేసు ఆత్మ. మనం చదువుకున్నాం కదా. కాబట్టి ఈ రోజున మనము ఆత్మానుసారులమా, శరీరానుసారులమా? ఒకసారి జ్ఞాపకం ఉంచుకోవాలి. మనము కూడా యేసు నామం పేరట యేసు రక్తములో కడిగి బాప్తిస్మం పొంది ఒకే పాత్రలో ఇది త్రాగడానికి వచ్చాం. అవునా కదా? హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఒకే పాత్రలోనిది త్రాగడానికి వచ్చాం, ఒకే రొట్టెలోనిది తినడానికి వచ్చాం, ఒకే ఆత్మను పొందాం, ఒకే బాప్తిస్మం పొందాం. అందరం ముంచడం బాప్తిస్మమేగా పొందింది. మనం అందరం ఒకే బాప్తిస్మం పొందాం. కాబట్టి మనమందరము ఆత్మ సంబంధులమా, శరీర సంబంధులమా? ఆత్మ సంబంధులమా, శరీర సంబంధులమా? మాట్లాడాలి. ఏ సంబంధులం మనం? ఆత్మ సంబంధులం. అయితే ఆత్మ సంబంధులము అని మనకు ఇంత స్పష్టమైన గ్రహింపు ఉంది. కరెక్టే, నిజమే ఆ మాట. 49వ వచనాన్ని చదువుకుందామా? కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 49వ వచనం. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు కలిగియుందుము. విన్నారా? మనము మంటి నుండి తీయబడిన ఆదాము వలె మనం ఎలా ఉన్నామో
ఆదాము వలె ఎలాగున్నామో మరొకసారి చదువమ్మా. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. ఆదాము పోలిక అని అనుకున్నాం కదా మనం. ఆదాము పోలికే అయితే పరలోక సంబంధి ఎవరు? మన కోసం దిగింది 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చింది ఎవరు? యేసు. ఆ పోలికను కూడా ధరించుకోవచ్చు. మనం ఆల్రెడీ ధరించుకున్నాం, దేవుని బిడ్డలమే, ధరింపు చేసుకున్నాం. మనం ఆల్రెడీ క్రీస్తు బిడ్డలమే అని మనం అనుకుంటున్నాం. మనల్ని బయట వారు కూడా చెప్పుకుంటున్నారు. క్రీస్తు ఆత్మ మనల్ని ముద్రించి వేసింది. ముద్రింపబడ్డాంగా, ప్రభు ఆత్మలో ముద్రించబడ్డాంగా మనం అందరం. కాబట్టి సరే, ఒకరోజు మరొకసారి పరిశీలన చేసుకోవడం మంచిది. మనము ఆత్మానుసారులమా, శరీరానుసారులమా? ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే, వారు ఒకే బండలోనిది త్రాగారు, మేఘములోను సముద్రములోను బాప్తిస్మము తీసుకున్నారు. ఆ తర్వాత ఒకే ఆహారాన్ని తిన్నారు, మన్నా తిన్నారు. కానీ తర్వాత వారు విగ్రహార్పితమైనది కూడా తినేశారు. వారిలో లేని అసహ్యమైన కార్యాలు ఏవి లేవు, అన్నీ ఉన్నాయి. లోకములో ఏవి కావాలో, శరీర కోరికలు ఏమున్నాయో అన్నీ మరలా ఇశ్రాయేలీలో కూడా వచ్చాయి. అందుకని వారు పరమ కానానుకు చేరలేదు. వాళ్ళు ఈ భూ సంబంధమైన కానానుకు చేరలేదు. చేరారా? చేరలా, ఒక ఇద్దరే చేరారు. మనకందరికి బాగా తెలుసు. అయితే మనము పరమ కానానుకు ప్రయాణమైన మనము, యేసుక్రీస్తులో ఆత్మానుసారులమైన అనుకుంటున్న మనము, బాప్తిస్మం పొందిన మనము, ఆయన రక్తములో కడగబడిన మనము, ఆయన శరీరాన్ని తింటున్న మనము, ఆయన రక్తాన్ని త్రాగుతున్న మనము ఇప్పుడు పరమ కానానుకు ప్రయాణం అవుతున్నాం. కాబట్టి ఆ ప్రయాణము ఆగిపోకుండా ఉండడానికి, ఆ ప్రయాణం మధ్యంతరంలో మనము శత్రువు బారిన పడి, అపవాది ప్రలోభాలకు పడి నరకానికి పోకుండా ఉండడం కోసం మనము ఎటువంటి శరీర తత్వం మనలో ఉందో, ఆత్మానుసారులమా శరీరానుసారులమా ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. అయితే శరీరము మొదట పుట్టింది కదా, మొదట పుట్టింది శరీరమే అని వ్రాయబడి ఉంది కదా. అయితే ఆ శరీర కార్యాలు ఏంటో మర్చిపో కొన్ని మీ ముందు ఉంచుతా. మనం అందరం దాన్ని పరిశీలన చేసుకుందాం. ఇవి మనలో ఉన్నాయా? మరొకసారి మనలో మరి ఉన్నాయా, లేకపోతే లేవా? వీటన్నిటిని బట్టి నేను నిర్దోషిని అని మనం ఒకసారి పరిశీలన చేసుకోవడానికి, మనలను మనం పవిత్రం చేసుకోవడానికి, మనలను మనం దేవునికి సమర్పించుకోవడానికి ఇది మంచి తరుణం. కాబట్టి ఒకసారి శరీర కార్యాలు ఏంటో మీ ముందు ఉంచాలని అనుకుంటున్నాను. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుంటూ ముందుకు వెళ్తాం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమితములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. చాలు. ఇక్కడ లాస్ట్ ఒక మాట చెప్పబడింది, ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యంను స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఎవరు స్వతంత్రించుకుంటారు? ఆత్మానుసారులు. ఆయన పరలోకము నుండి దిగి వచ్చిన వాడు కాబట్టి, ఆత్మ సంబంధి కాబట్టి, మరలా ఆ ఆత్మ సంబంధులై ఆయన రాజ్యానికి వెళ్ళాలి అంటే ఇదిగో ఇవి ఉండకూడదు మీ దగ్గర. ఇవి ఉంటే మనమందరం ఎవరో శరీరానుసారులము అని అర్థం. మనము ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఈ లక్షణాలని, ఈ గుణ లక్షణాలని, ఇవి చెడ్డవా మంచివా బాబు? ఇవి మంచివా చెడ్డవా? చదువుతున్నారా? తీసారా?
తీశారా? గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూసారా? ఈ గుణలక్షణాలు మంచివా చెడ్డవా? చెడ్డవేనా? చెడ్డవా? ఎవరిలో ఉంటాయి ఇవన్నీ? శరీరానుసారుల్లో ఉంటాయి. ఇవి అసలు మనకు అవసరం లేదు. కానీ ఇవి ఒకవేళ మనలో ఉన్నాయేమో, నేను మొదటే చెప్పానుగా మీకు, పరీక్షించుకుంటే మంచిదని. మనమే విమర్శించుకుంటే తీర్పు పొందకపోదుము. మనమే విమర్శించుకోవాలి. ఇవి ఉన్నాయా ఏంటవి? ఒకసారి అందరూ కలిసి చదవండి. శరీర కార్యములు స్పష్టమైనవి కనబడతా ఉన్నాయి. ఇది ఏమనగా జారత్వము, క్రోధములు, కక్షలు, చదువమ్మా, విమితములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవి మనుషులలో అంటే ఆత్మానుసారులము అని అనుకుంటున్నాం కదా. ఆత్మానుసారులము కాబట్టే ఒకే బండలోని ఆనాడు ఇశ్రాయేలీయులు త్రాగినట్టుగా ఆయన క్రీస్తు రక్తము చిందింపబడినది మన కోసం ఇక్కడ ఏర్పాటు చేయబడింది, ఇక్కడ ఉంచబడింది. దానిని త్రాగడానికి వచ్చాం మనం. ఏమండి, మన అందరికీ రకరకాల క్రీస్తులు లేరుగా. ఒకవేళ క్రీస్తునని ఆయన రాకడ దినాల్లో చెప్తారు, అది నమ్మకూడదు. నేనే క్రీస్తునని పలువురిని మోసపరుస్తారు అని దైవ లేఖనం స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి వేరే క్రీస్తులు ఉన్నారు అని అంటే నమ్మబాకండి. సిలువ వేయబడిన 2000 సంవత్సరాల క్రితం సిలువ వేయబడిన క్రీస్తు ఒక్కడు, రక్తము కార్చిన ఆయన ఒక్కడే తప్ప ఇంకా వేరే క్రీస్తులు వస్తారు. ఆ రోజులు వస్తారు, ఈ రోజున వస్తారు, అక్కడున్నారు, ఇక్కడున్నారు అంటే నమ్మబాకండి, నమ్మవద్దు. కాబట్టి ఆయన కార్చిన ఆ రక్తం ముందు చూశారు, అది తాగడానికి వచ్చాం కదా. ఆ తాగడానికి సిద్ధపడిన మనలో ఏమైనా ఇవి ఉన్నాయేమో అని పరీక్ష చేసుకుందాం. పరీక్ష చేసుకోకుండా త్రాగితే ఎంత ప్రమాదమో ప్రతి నెల మనం వింటున్నాము కదా. వింటున్నామా? ప్రతి నెలలో పరీక్ష చేసుకోకుండా త్రాగితే, విమర్శించుకోకుండా తిని త్రాగితే ఏమవుతారో తెలుసుగా. కాబట్టి ఈ లక్షణాలు ఏమైనా ఈ 19వ వచనం నుండి 21వ వచనం వరకు ఏమైనా ఉన్నాయా అని పరీక్షించుకోవడం మంచిది. అంతేకాదు ఇంకా కొన్ని లక్షణాలు కొన్ని చదువుకుందామా. పౌలు గారు చెప్తున్నారు కొలస్సీ పత్రిక, వీటిని ఏం చేయాలో కొలస్సీ పత్రికలో పౌలు గారు ఇంకా బాగా చెప్తున్నారు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. 5, 6. కావున భూమి మీదనున్న చదువమ్మా, గబగబ చదివే. మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. అమ్మా, అందరూ చదువుకున్నారుగా ఈ విషయాలు, మీరు తెలుసుకోవాలి. మరొకసారి తెలుసుకుందాం, మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం, మరొకసారి మనల్ని మనం విమర్శించుకుందాం. ఇక్కడ పౌలు గారు ఇంకా స్పష్టంగా చెబుతున్నారు, ఇదిగో మీ అవయవాల్లో మీరు, ఎందుకంటే శరీర సంబంధమైన ప్రకృతి సంబంధమైన దేహం కలిగి ఉన్నారు కాబట్టి మీ అవయవాల్లో ఏమైనా ఉన్నాయేమో చూడండి. ఒకసారి అవి అసలు ఉండకూడదు. ఎందుకు? అవి చంపివేయాలి. ఏం చేయాలి? వాటిని చంపివేయాలి. ఈ రోజుల్లో జనాలకి ఇవి చంపడం చేతకాట్లా. మనిషి చంపుకోవడం చేత అవుతుంది. మనిషి అన్యాయంగా, అక్రమంగా, అకారణంగా
అకారణంగా మనుషులు చంపుకోవడం చేత అవుతుంది, కానీ ఇవి దేవుడు చెప్పింది ఏంటి, దేనిని చంపమన్నాడు, ఏ క్రియలు మీలో ఉండకూడదన్నాడు, వాటిని చంపివేయండి అన్నాడు. అవి తెలుసుకుందామనే జ్ఞానం మనుషులకు లేకపోయింది. అది చాలా విచారకరమైన సంగతి. ఈరోజు మనము ఒకే బండలోనిది త్రాగేవారము, ఆ క్రీస్తు ఒకే యేసు రక్తములో కడగబడిన మనం అందరము ఆ బల్లను సమీపించే మనము మనలో ఏవి ఉండకూడదో కొలసీ పత్రికలు స్పష్టంగా మరొకసారి మాట్లాడేది ఏంటయ్యా అంటే, మీ అవయవములో ఏమండి, ప్రతి ఒక్కరికి అవయవాలు ఉన్నాయా? ప్రతి ఒక్కరికి మీ అవయవములలో ఏముండకూడదు, అపవిత్రత ఉండకూడదు, జారత ఉండకూడదు, కామాతురత ఉండకూడదు, ఆ తర్వాత దురాశ ఉండకూడదు, విగ్రహారాధన ఉండకూడదు. విగ్రహారాధన మనం ఎట్టకొచ్చే విగ్రహారాధన అయినా మిమ్మల్ని మీరే విమర్శించుకోండి. ఒక్కసారి విమర్శించుకోండి. ఏది ఉండకూడదు, దానిని ఏం చేయాలి, ఆ విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయండి. ఒకవేళ మొదటి లేకపోయినా తర్వాత ఉన్నాయి, తర్వాత ఇది మాత్రం స్పష్టంగా ఉంది, ఖచ్చితంగా ఉందని చెప్పగలను. ఎందుకు అనుకుంటున్నారు ఈ మాట మీరు ఎందుకు చెప్తున్నారని మీరు నన్ను అడుగుతారా? ఈ మాట విగ్రహారాధన అనే ధనాపేక్ష, ఏమండి, దేవుని సన్నిధిని వదిలి, దేవుని కార్యక్రమాన్ని వదిలి, ఈరోజు బల్లారాధన కదా, ఈ రోజున దేవుడు మనల్ని పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడు, ఆయన సన్నిధిలో ఉండమని ఏర్పాటు చేసిన ఈ దినం, మొదటి దినం నాకిమ్మని సెలవిచ్చాడే. మరి ఆ దినాన్ని మీరు దేనికోసం చెప్పండి, మనం అందరం దేనికోసం చంపేశామా? ఏమండి, చంపామా? మరి ఇది చేసామా? చంపండి అని స్పష్టంగా చెప్తున్నాడు. అది చంపండి, మరలా మీలో లేవకూడదు, మళ్ళీ మొలకెత్తకూడదు. ఏమండి, చంపింది, చచ్చిపోయిన వాళ్ళు లేస్తే ఎంత ప్రమాదమో తెలుసా? మనం చంపేశామని బాప్తిసము తీసుకున్న నాడు, చంపేస్తాము అని ఆయన రక్తమును తీసుకున్న నాడు, ఆయన శరీరము తిన్ననాడు, ఆయన ఒకే బాప్తిసము పొంది ఆత్మను పొందిన నాడు మనం అనుకున్నాం చంపేస్తాము అని. అన్నిటికీ ఊబే అయ్యి, అంటే అన్నిటినీ వదిలేస్తామని తీర్మానించుకొని వదిలేసాం. చచ్చింది, పాత పురుషుడు చచ్చిపోయాడు, పాత మనుషుడు లేడిక. ఇక మాలో పాత మనిషి, నేనైనా సరే, నేను బాప్తిసం తీసుకున్నాడు, నాకు చెప్పింది, నేను ఏమనుకుని బాప్తిసం తీసుకున్నానంటే పాత మేరీ చచ్చిపోయింది, ఇక పాత మేరీ మరలి తిరిగి లేవదు. ఏమండి, మీకు తెలుసుగా, చచ్చిపోయిన వాళ్ళు లేస్తే అప్పుడే చచ్చిపోయావేంటే, నువ్వు అప్పుడే చచ్చిపోయావేంటే, 2 రోజులు ఉంటే బాగుండేది, నాకేమైనా చెప్తే బాగుండేదే అని చెప్పి ఏడుస్తాం కదా. ఏడుస్తారా ఏడవరా? నేను చాలామందిని చూశాను. ఏడుస్తారా ఏడవరా? ఒకవేళ అమ్మా నువ్వు లెగమన్నావుగా, నేను లేచి నీ దగ్గరికి వచ్చేసానమ్మా అని లేచి కూర్చుంది అనుకోండి, ఎట్లా ఉంటుంది? మీరు అప్పుడు దాకా ఏడుస్తారు, అమ్మా నువ్వేం చెప్పావే, ఏం చెప్పనప్పుడు చచ్చిపోయావు, ఒకసారి చెప్పెళ్ళమ్మా, ఒకసారి అమ్మ నాన్న నాతో ఒక మాట మాట్లాడి వెళ్ళు నాన్న అంటారా? అంటారు. నేను చాలామందిని చూశాను, ఒక్క మాట అయినా చెప్పలేదు. నాన్న ఒక్కసారి లేగు నాన్న, ఒక్కసారి లెగిసి కూర్చొని, అమ్మా నీ కోసం లేచి వచ్చాను అని కూర్చుందనుకో, ఎట్లుంటుంది? మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు వారి శరీరధారిగా ఉన్న దినాల్లో యేసుకు చాలా ఇష్టమైన లాజరు చచ్చిపోయాడు. యేసు ప్రేమించిన శిష్యుడు లాజరు చచ్చిపోతే మార్తా మరియలతో అంటాడు, మీరు పదండి. మార్తతో అంటాడు, నువ్వు పద, నేను ఎక్కడున్నాడో నాకు చూపించు, బయటికి లేపుతానంటే ఆయన ఆమంటది, అయ్యా చచ్చిపోయి 4 రోజులైంది అయ్యా, ఏమైతే కంపు 4 రోజులైంది, ఇక మనం పట్టుకోలేము అయ్యా, ఇది వద్దయ్యా, ఇక చాలు, వద్దు. ఒకవేళ పునరుత్థానమునందు లేపు,
కానీ మనిషి లేస్తే ఎంత ప్రమాదమో, ఎంత భయంకరమో కదా, అవునా కదా? అయితే ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు కొలస్సీ పత్రికలో? మీరు వాటిని చంపివేయండి. చచ్చిన మనుష్యుడు లేచి నేను ఉన్నానంటే ఎంత ప్రమాదమో, ఆయన చంపమన్నాయి మరలా మరలా క్రైస్తవ జీవితంలో లేస్తే కూడా అంతే ప్రమాదం. అప్పుడు మనం ఆత్మానుసారులు వారి మనం అనుకుంటున్నామా? అనుకుంటే మనలో ఆత్మలో చేసిన ఆత్మ దుఃఖిస్తుంది, దుఃఖపడుతున్నాడు. కాబట్టి చంపవలసినవి ఖచ్చితంగా చంపకపోతే మనము ఆత్మానుసారులము కానే కాదు. నేను కాదు చెప్పేది, బైబిల్ గ్రంథమే. ఇట్టి వాటిని చేయి వారందరి మీదకి దేవుని ఉగ్రత, అవిధేయులైన వారికి దేవుని ఉగ్రత. అయితే కొన్ని ఉంటాయి, ఏంటవి? కొన్ని విసర్జించేవి ఉంటాయి. మీలో చంపేవి ఉన్నాయో విసర్జించే ఉన్నాయో కూడా చూసుకోవాలి ఒకసారి. అయితే ఆ కింద వచ్చినాన్ని ఒకసారి చూడండి, 8వ వచనం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ మీ నోట బూతులు అను వీటినన్నిటిని విసర్జించుడి. మా విసర్జించేయండి. చదవరే అమ్మా, 8వ వచనం. ఇప్పుడైతే మీరు కోపము, అమ్మా కోపం మానేసామా? కోపం బల్లారాధన తీసుకునే వాళ్ళం కోపం మానేసామా? కోపం ఎప్పుడు దాకా ఉండాలి? కోపపడుడి కానీ పాపము చేయకుడి. మీ కోపం ఉదయం వచ్చిందనుకోండి, సాయంకాలం సూర్యాస్తమయ్యేసరికి వదిలేసేయండి, మళ్ళీ సమాధాన పడండి. అలా ఎందుకు సమాధాన పడాలో తెలుసా? సమాధాన పడకపోతే నువ్వు వచ్చి ప్రార్థన చేస్తావు, చూసావా? ప్రార్థన సాయంత్రం వచ్చేసరికి ప్రార్థన చేస్తారుగా. పగలంతా ఒకవేళ కోపముతో ఈర్ష్యతో ప్రార్థన చేయకపోయినా సాయంత్రం వచ్చేసరికి ప్రార్థన చేసుకుంటారుగా. అప్పుడు ఏమంటున్నాడంటే ఆయన, నువ్వు వెళ్ళి నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయడానికి వచ్చావా? బలి అర్పించడానికి వచ్చావా? దహన బలి స్తుతి నైవేద్యం అర్పించడానికి వచ్చావా? అయితే మానేసేసి ముందు వెళ్ళి సమాధాన పడరా. మానేశారా? క్రైస్తవ్యం మానేసిందా? కోపం జాగ్రత్త. ఇట్టి వాటిని ఉంచుకుంటే అవిధేయులైన వారి మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. విసర్జించండి. అంతేకాదు దూషణ, ఆగ్రహము, ఇది మరీ ప్రమాదం. దూషిస్తున్నారా? ఆగ్రహం. ఇంకా అంటే ఆగ్రహం అంటే కొంతమందికి మాటలు అంటే సరిపోదు, మాటలతో చెప్పి సరిపెట్టుకోరు. దేవతలు తినే మన్నాను తిని వారు ఆశించి ఎలాగున సంహారకుని చేత నశించిపోయారో, ఈ రోజున మీరు అలా కాకూడదు అని దైవ గ్రంథం స్పష్టంగా చెప్తుంది. కాబట్టి ఈ రోజున మనము ఆత్మానుసారులమో శరీరానుసారులమో ఒకసారి ఆలోచన చేసుకొని దేవుడు మనకు మంచి సమయాన్ని ఇచ్చాడు, సరి చేసుకునే సమయం ఇది. అయితే ఆత్మానుసారులు ఎలా ఉంటారు అని మీరు అనుకుంటున్నారా? మీకు రావాలి అసలు ఆలోచన. ఆత్మానుసారులు ఎలా ఉంటారండి? ఇవంటే శరీరానుసారమైన మనసులు ఇవన్నీ ఉంటాయని అన్నారు కదా. శరీరానుసారమైన వారిలో మరి ఆత్మానుసారులు ఎలా ఉంటారు? అదే గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి చదవండి. 22, 23 వచనాలు. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమేమేదియు లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. చాలు.
క్రీస్తు యేసు సంబంధులు ఏం చేశారు? దాని ఇచ్చలు అంటే దాని కోరికలు, దురాశలు అన్నిటినీ క్రీస్తు సిలువ వేసిన దాంట్లో సిలువ వేసేశారు. అయితే ఆత్మ సంబంధుల్లో ఉండవలసిన లక్షణం ఏంటో తెలుసా? 22వ వచనం, అయితే ఆత్మ ఫలమేమనగా, ఆత్మ 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 కలిగిన వారం అమ్మా, ఆత్మ కలిగిన వారం మనం, అవునా కాదా? ఆత్మ కలిగిన వారం అంటే ఒకటే కోణంలో మీరు ఆలోచన చేయబోకండి. ఆత్మ కలిగిన వారిలో ఆత్మ ఫలము, ఆత్మ చెట్టు మనం అందరం ఒక ఆత్మ చెట్టు అనుకుందాం. అవును, చెట్టే, అవునా కాదా? చెట్టే, మీరు బాగా మనం అందరం చెట్టే. అయితే ఆత్మ ఫలము బయటకు వచ్చేదేంటి? ఈ చెట్టులో కాసిలో ఇవి ఫలాలు బయటికి కనపడతాయి. ఇవి ఏంటది? ఒక్కొక్కటి నేను ఈ లెంట డేస్లో ఒక్కొక్కటి చెప్దాం అనుకున్నా. ఎప్పుడైనా ఉంటే ఒక్కొక్కటి దాన్ని వివరించుకుందాం. అయితే మచ్చుకు మన అందరికి తెలుసుకోవడానికి ఏంటయ్యా అంటే, ఆత్మఫలమేమనగా ప్రేమ. ఎవరి ప్రేమ? యేసు ప్రేమ. అంతే. యేసు ఎట్టకో ప్రేమ చూపించాడు. యేసు ప్రేమ చూపించాడండి. ప్రేమ చూపించలేదా? ఇప్పుడు దాకా చూపించింది యేసు ప్రేమే. యేసు ప్రేమ ఎట్లాగో చూపించాడు. అయితే ఇక్కడ మళ్ళా అంటున్నాడు ప్రేమ అంటున్నాడు. యేసు ఎట్లాగో ప్రేమ స్వరూపే. మనల్ని కూడా ఆయన అంటున్నాడు, మీరు కూడా ప్రేమించండి నన్ను అంటున్నాడు. ప్రేమించండి నన్ను అంటున్నాడు. ఎవడైనను దేవుని ప్రేమించకుంటే వాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉంది. మీరు ఎవరైనా ఈ యూట్యూబ్ కామెంట్లో మీరు కూడా పెట్టండి. ఆ మాట అక్కడ వ్రాయబడి ఉండదు ఒక చోట, ఈ కొరింథీ పత్రికలోనే వ్రాయబడి ఉంది. ఎవడైనాను దేవుని ప్రేమించకుంటే, దేవుని కార్యాలను ప్రేమించకుంటే, దేవుని సన్నిధిని ప్రేమించకుంటే శాపగ్రస్తుడు అని ఉంది. కానీ ఒకసారి అక్కడ పెట్టండి, మీకు దొరికితే ప్రయత్నం చేయండి. అయితే ఇక్కడ చెప్పేది ఏంటంటే దేవుడు ప్రేమమయుడే. కానీ మనల్ని ఏమంటున్నాడంటే, మీరు ఆత్మ చెట్లు, ఆత్మానుసారులు అనుకుంటే మీలో ఆత్మ ఫలము ఉండాల్సింది ఏంటంటే ప్రేమ. ఆ తర్వాత సంతోషం. ఇదిగో మన మధ్యలో ఉన్న సంతోషం. ఎప్పుడు సంతోషంగా ఉండాలి? మీ మీద నా నామము నిమిత్తం మీ మీద దూషణ మాటలు, చెడ్డ మాటలు అవి పలుకునప్పుడు మీరేం చేయాలి? మీ ఆనందం, మీ సంతోషం అధికమవ్వాలి. నా నిమిత్తం. ఎవరి నిమిత్తం? దేవుని నిమిత్తం. ఆత్మానుసారులుగా ఉండదలిచారే, ఆ ఏ ఆత్మ అయితే మనలను జీవింప చేయడానికి పరలోకానికి తీసుకెళ్తుందే, ఆ ఆత్మలో జీవించడానికి గాను మీరు సంతోషంగా ఉండాలి. ఆత్మలో ఆనందించాలి. శరీరం ఎంతసేపు ఆత్మ ఆనందం కాదు మనం కోరుకునేది ఏంటయ్యా అంటే శరీర ఆనందం. శరీరం ఏం వేసుకుంటే బాగుంటుందా, హుందాగా ఏం వేసుకుంటే బాగుంటుందా, ఆనందంగా ఉంటుంది శరీరం. ఎంతసేపు ఉంటుందండి? కొత్త బట్టలు వేసుకుంటారు అనుకుందాం, ఎంతసేపు ఉంటుంది? ఒక ఉతుకు పడేదాకా కొత్తది అంటాం. ఎంతసేపు ఉంటుంది ఆనందం? బంగారం చేయించుకుంటారు, ఎంతసేపు ఉంటుంది ఆనందం? ఒక్కసారి వేసుకున్నప్పుడు ఆనందంగా ఉంటుంది, రెండోసారి మళ్ళీ మామూలు ఉంది కదా. సంతోషం. దేనికి సంతోషం? నా నామము నిమిత్తం మీ మీద చెడ్డ మాటలు. ఇప్పుడు మీరు మీ దేవుని సన్నిధికి రావడం ద్వారా, క్రమాలకు రావడం ద్వారా ఎవరైనా ఏంటి రోజు వెళ్ళాలా? రోజు దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలా? రోజు ప్రార్థన చేయాలా? రోజు ఆయన సన్నిధిలో కూర్చోవాలా? క్రమాలు పాటించాలా? ప్రతి నెలలో బల్లారాధనలు తీసుకోవాలా అని మిమ్మల్ని ఒకవేళ ఎవరైనా మాటే కాదు కొట్టి, నిందించి, హింసించి మీ మీద చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అట్లా కాదు, మనం రివర్స్. ఎలా రివర్స్? వాళ్ళు ఎవరు ఏమి అననవసరంలా, ఎవరు ఎదటోళ్ళు మనల్ని ఏమి అనవసరంలా, మనమే చిన్న చిన్న కారణాలు పట్టుకొని ఆత్మలో ఆనందించడానికి, ఆత్మలో సంతోషించడానికి, ఆత్మతో ఏకమవడానికి మానేసి మన దారిన మనం
ఏది ఆనందం? ఆత్మలో ఆనందించే వాళ్ళు పౌలు శీలని జ్ఞాపకం చేసుకుందాం. చదువుకుంటున్నాం, మనం చదువుతామంటే అపోస్తుల కార్యాలు చదువుతాం. ఆత్మలో ఆనందించే వాళ్ళం. వాళ్ళు శారీరకంగా ఆనందించడానికి ఏమీ లేదు. అప్పుడు దాకా బాగా దెబ్బలు కొట్టారు, ఈడ్చుకొని పోయారు, బొండలు వేసి బిగించారు, కదలడానికి లేదు. అయినా ఆత్మను బంధించలేదు వాళ్ళు. ఆత్మను బంధించలేదు, ఆత్మను కట్టుదిట్టం చేయలేదు. మనుషులు శరీరాన్ని కట్టుదిట్టం చేశారు, శరీరాన్ని బంధించేశారు. కదలకుండగా, మెదలకుండగా, అటు ఇటు కదలకుండగా, అసలు ఏమి చేసుకోకుండగా, కనీసం దోమలు కుడితే గోక్కోవడానికి కూడా లేదు చేతులు. అయినా ఆత్మలో ఏం చేశారు? సంతోషించారు. ఎవరి కోసం అండి వాళ్ళు కొట్టింది? ఎవరి కోసం? పౌలు గారు తప్పు చేస్తే కొట్టారా? పౌలు శీలకు తప్పు చేస్తే కొట్టారా? ఏం చేస్తే? పుతోను దయ్యాన్ని పోగొడితే అంత హింసింపబడాల్సి వచ్చింది. అప్పుడు వాళ్ళ ఆనందం, వాళ్ళ సంతోషం ఆత్మతో ఆ చెరసాలలో ఆత్మలో ఆనందిస్తున్నారు. అప్పుడు దేవుడు దిగి వచ్చేసాడు. అలాంటి ఆనందం ఉంటే దేవుడు దిగి వస్తాడు. అలాంటి సంతోషం ఉంటే మనం ఆత్మానుసారులం. అంతేకాదు ఇక టైం అయిపోయింది, వదిలేస్తాం. అయితే ఆత్మానుసారులం. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవన్నీ మనల్లో ఉంటే అప్పుడు ఆత్మానుసారులు. కాబట్టి మనము ఎవరము? మనమే విమర్శించుకుందాం. ఎందుకంటే నేను చెప్పాను మొదట్లోనే, ఒకే బల్ల, ఒకే ఆయన శరీరము ఒక్కటే, రక్తము చిందించినది ఒకే పాత్రలోనిది, ఒకే ఆత్మలో మనం అందరం బాప్తిస్మం పొందాం. వాళ్ళు ఆ రోజున ఇశ్రాయేలీలు మేఘములో బాప్తిస్మం పొందారు, సముద్రంలో బాప్తిస్మం పొంది కూడా ఒకే బండ క్రీస్తులోనిది తాగి కూడా కానాను చేరలేదు. ఈ రోజున మనము ఆత్మ సంబంధులము, ఆత్మానుసారులము, ఆత్మ అయ్యున్న సిద్ధపరుచున్న ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అంటే, ఆత్మానుసారులము అని మనం అనుకోవాలంటే ఇట్టి వాటి ఏవి చేయకూడదో ఏవి చేయాలో మీ ముందుంచాను. మనం అందరం మరొకసారి ఎప్పుడైనా క్షుణ్ణంగా ఆలోచన చేసుకుందాం ఇలాంటి డేస్లోనే. కాబట్టి ఈ వాక్యాన్ని దేవుడు మనందరి హృదయాల్లో